ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుకు సంబంధించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గతంలో తమ్మినేని స్థానంలో చింతాడ రవికుమార్ నియామకం అయ్యారు. చింతాడ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతూ వస్తోంది. కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య వ్యవహారాన్ని హ్యాండిల్ చేయలేకపోయారంటూ చింతాడ మీద అపవాదు ఉంది. చింతాడ తీరుపై వైసీపీలో కూడా ఒకంత అసహనం అయితే వ్యక్తమవుతోంది. అనూహ్యంగా యాక్టివ్ అయినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం జోరు పెంచినట్లుగా కూడా తెలుస్తోంది. చింతాడను కాదని తమ్మినేనితో వైసీపీ క్యాడర్ నడుస్తోంది అనేటువంటి మాట. ఇక పొలిటికల్గా తమ్మినేని కుటుంబం కూడా యాక్టివ్గా అయిపోయింది. ఇక ఆముదాల వలసలో చింతాడ వర్సెస్ తమ్మినేనిగా సీన్ అయితే మారిపోయింది. విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చింతాడ అలాగే తమ్మినేని. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చింతాడ వర్సెస్ తమ్మినేని అసలు ఏం జరుగుతోంది? నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ ఏం చెప్తోంది? రెండుగా చీలిపోయింది అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మురళి, ఈ వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం గతంలో ఏదైతే మాజీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఎన్నికల తర్వాత యాక్టివ్ కాలేదంటూ జగన్మోహన్ రెడ్డి పలుసార్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే తమ్మినేని సీతారాం ఎన్నికల్లో ఓడిపోయినాక కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ఆ సైలెంట్ గా ఉన్న పరిస్థితిలోనే ఏదైతే చింతాడ రవికుమార్ ను జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జ్ గా నియమించారు. చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఏదైతే మెడికల్ కాలేజీల వ్యవహారం కావచ్చు, మెంతా తుఫాన్ వ్యవహారం కావచ్చు, వేరు ఏదైతే కోటి సంతకాల సేకరణ, ఇలాంటి వ్యవహారాలన్నీ ఈ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగినా కూడా ఏదైతే తమ్మినేని సీతారాం ఉన్నారో తమ్మినేని సీతారాం వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం, తమ్మినేని సీతారాం యాక్టివ్ కావడంతో పాటు తమ్మినేని సీతారాం కొడుకు నాటితో పాటు తమ్మినేని సీతారాం భార్య కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. వారు వేరు ప్రాంతాలు తిరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పార్వతీపురంలో జరిగిన ఒక మెడికల్ కాలేజీల అంశంపై జరిగిన భారీ ధర్నాలో వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున తమ్మినేని సీతారాం వెంట నచ్చారు. ప్రస్తుతానికి ఏదైతే ఉన్న ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ స్లో అయ్యారు. ఆ స్థానంలో ఏదైతే వచ్చిన అవకాశాన్ని అందుకొని ఏదైతే సీనియర్ నాయకుడిగా ఉన్న తమ్మినేని సీతారాం జిల్లాలోను తర్వాత అటు నియోజకవర్గం చక్రం తిప్పుతున్నారు. పూర్ణ రవికుమార్ కు అత్యంత సమీప బంధువైన తమ్మినేని సీతారాం తన రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించి నియోజకవర్గంలో మళ్ళీ పట్టు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా తన కుమారుడిని ఈ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి నియమించిన ఇన్ఛార్జ్ పనితీరు కూడా ఆశించిన స్థాయిలో లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పార్టీ అధిష్టానం కూడా ఏదైతే చింతాడ రవికుమార్ అనుకున్న స్థాయిలో పనిచేయలేదంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నివేదికలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి జగన్ ఇచ్చిన సలహా సూచన మేరకు మాత్రమే ఏదైతే తమ్మినేని సీతారాం యాక్టివ్ అయ్యారని, మీరు పార్టీలో ఉంటారా, పార్టీ నుంచి వెళ్తారా లేదా యాక్టివ్ అవుతారా అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అల్టిమేట్ తో ఒకవైపు తమ్మినేని సీతారాం, మరోపక్క శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకుడైన ధర్మాన ప్రసాదరావు కూడా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. అయితే సుదీర్ఘ కాలం గడిచిన తర్వాత ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత ఏదైతే ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఇప్పుడిప్పుడు యాక్టివ్ అవుతున్నారు. మురళి, రైట్, వైసీపీ క్యాడర్ కూడా రెండుగా చీలిపోయిందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇటు తమ్మినేని వర్గం కావచ్చు లేకపోతే చింతాడ వర్గం కావచ్చు. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మురళి, ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో రెండు వర్గాలు అనేది అది తాత్కాలికమైన అంశంగా పరిగణిస్తారు వైసీపీ అధిష్టానం. ఎందుకంటే సీనియర్ నాయకుడుగా తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన గత జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. అయితే ఆయనకు స్పీకర్ స్థానం ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన సోదరులకు మాత్రమే జగన్ కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఒకరికి 2.5 సంవత్సరం, ఒకరికి 2 సంవత్సరం కేటాయించడం, తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతకు అవకాశం రాకపోవడం కూడా ఆయన పలుసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగన్ ఆయన ప్రయారిటీ తగ్గించకుండా ఎక్కడ బీసీ నాయకుడైన తమ్మినేని సీతారాం ను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే ఎన్నికల తర్వాత కొద్ది కాలం ఆయన యాక్టివ్ కాకపోవడం, ఆ స్థానంలో చింతాడ రవికుమార్ నియమించడం జరిగింది. ప్రస్తుతానికైతే తన కుమారుడు భవిష్యత్తు కోసం మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, కోటి సంతకాల సేకరణ కావచ్చు, మెంతా తుఫాన్ వ్యవహారం యాక్టివ్ అవ్వడం కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఏదైతే పార్టీ అధిష్టానం చెప్పిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పోటీ పడుతూ అటు చింతాడ రవికుమార్ వర్గంతో పోటీ పడుతూ పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులను కూడా ఒకవైపు యాక్టివ్ చేస్తున్నారు. తమ్మినేని సీతారాం ప్రచారం జరుగుతుంది. తమ్మినేని సీతారాం దూకుడును ఏదైతే చింతాడ రవికుమార్ ఎదుర్కోలేకున్నారు. వేరుగా కార్యక్రమాలు నిర్వహించినా కూడా పార్టీ ఒకే లైన్ లో చూస్తుంది. పార్టీ అధిష్టానం
కార్యక్రమం విజయవంతం ఉందా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ ప్రధానంగా పార్వతీపురంలో నిర్వహించిన ఓ బహిరంగ సభ మాత్రం భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తమ్మినేని సీతారాంతో నడిచారు. ఈ మొత్తం వ్యవహారాలు చూసినప్పుడు జగన్ మళ్ళీ ప్రయోగం చేయబోతున్నారా, పాత వ్యక్తి అయిన ఏదైతే మాజీ స్పీకర్ అయిన తమ్మినేని సీతారాంకే మళ్ళీ ఆమదాల వలస బాధ్యతలు ఇస్తారా అనేది కూడా ప్రచారం వచ్చింది. కూన రవికుమార్ విషయంలో ఏదైతే ఉందో కేపీజీపీ ప్రిన్సిపల్ సౌమ్యకు కూన రవికుమార్ మధ్య జరిగిన వివాదంలో సిద్ధార్థ రవికుమార్ అనుకున్న స్థాయిలో డీల్ చేయలేకపోయారంటూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా అభిప్రాయపడింది. అదే విధంగా కూన రవికుమార్ వర్సెస్ తమ్మినేని సీతారాం వీరిరువురు బంధువులు. ఏదైతే కూన రవికుమార్ సీతారాంకు మేనలుడు అవుతాడు. అయితే సుదీర్ఘకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. కూన రవికుమార్ టీడీపీలో ఉన్నారు. ఆయన కూడా ఏదైతే మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఒకవైపు ఆయన కూడా అసహనం వ్యక్తం చేసింది. రెండు పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కూడా వేరు వ్యవహారాలలో ప్రజలకు న్యాయం చేయాలా, ప్రజల పక్క పోరాడాలనే విషయంలో అటు కూన రవికుమార్ కావచ్చు, ఇటు తమ్మినేని సీతారాం కానీ ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది ఆముదాల వలసలో అయితే వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు తథ్యమని అయితే క్యాడర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దీనికి సంకేతంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో తమ్మినేని స్థానంలో చింతాడ రవికుమార్ అయితే నియామకమైనటువంటి పరిస్థితి ఉంది. పొలిటికల్గా యాక్టివ్గా లేరు అనేటువంటి కారణంతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. మరి చింతాడ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ అయితే ప్రస్తుతం జరుగుతోంది. కానీ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య వ్యవహారాన్ని చింతాడ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారనేటువంటి విమర్శ అయితే ఉంది. ఇక చింతాడ తీరుకు సంబంధించి వైసీపీలో కూడా ఒకంత అసహనం వ్యక్తమవుతోంది. అయితే తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అనూహ్యంగా పొలిటికల్గా యాక్టివ్ అవడంతో నియోజకవర్గంలో జోరు పెంచారు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. చింతాడను కాదని తమ్మినేనితో వైసీపీ క్యాడర్ నడుస్తోంది అనంటే ఇన్ఛార్జిగా అక్కడ తమ్మినేని సీతారామే రావాలని క్యాడర్ కూడా కోరుకుంటుంది అనేటువంటి సంకేతం. ఈ దిశగానే వైసీపీ అధిష్టానం కూడా ఆలోచిస్తోంది. ఇక పొలిటికల్గా తమ్మినేని కుటుంబం కూడా యాక్టివ్ అయిపోయింది. ఇక ఆముదాల వలసలో చింతాడ వర్సెస్ తమ్మినేనిగా సీన్ అయితే మారిపోయినటువంటి పరిస్థితి. ఇరువురు విడివిడిగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేటువంటి పరిస్థితి కూడా ఉంది.